ఈ పాపప్ రాఖీలు భలే ఉన్నాయండి. అన్నయ్య చెప్పు. భోంచేసావా అన్నయ్య? సడన్ గా అన్నయ్య మీద ఎంత ప్రేమ ఏంటో. నేను తిన్నానులే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. దగ్గరలో ఏదైనా పండగ ఉందా? దగ్గరలో పండగలంటే వినాయక చవితి ఉంది, నాకు తెలిసి ఇంకేం లేవు. ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంకేం లేవని చెప్తున్నానా? అదే అన్నయ్య, రాఖీ పండగ వస్తుంది కదా అని. గిఫ్టా? ప్రతి సంవత్సరం ఇస్తున్నాం కదా, మళ్ళీ ఫోన్ చేసి గుర్తు చేయాలా? కట్టివేమో రూపాయి రాఖీలు, దొబ్బేమో పెద్ద పెద్ద గిఫ్ట్లు. ఇస్తాంలో ఏ ఒకటి. గిఫ్ట్స్ అంటే మామూలు గిఫ్ట్స్ కాదు, నాకు ఈసారి స్పెషల్ గా కావాలి. రొటీన్ గా కాకుండా స్పెషల్ గిఫ్ట్లు అంటే నువ్వు ఫోన్ పెట్టి నేను చెప్తాను. నమస్తే బా. కాలం ముందుకెళ్తే జ్ఞాపకాలు మాత్రం వెనక్కి తీసుకెళ్తాయండి. మన లైఫ్ లో చాలా వరకు మెమోరీస్ అన్ని వస్తువుల్లోనే ఉంటాయి, కానీ కాలం పెరిగే కొద్దీ అవన్నీ పాడైపోతాయి. అలాంటి వాల్యుబుల్ వస్తువుల్ని భద్రంగా మీరు దాచుకోవాలంటే ఈసారి రెజిన్ ఆర్ట్స్ ని పక్కా ట్రై చేయాల్సిందే. పెళ్లి శుభలేఖలు, పెళ్లికి వాడిన పూలదండలు, మొదటగా కట్టిన రాఖీలు, ఫ్లవర్స్ అండ్ బేబీ బర్త్ థింగ్స్, ఇంకా ఇలాంటివి ఎన్నో మీతో పాటు పాడవకుండా భద్రంగా దాచుకోవాలంటే చాలా తక్కువ కాస్ట్ తో ఈ ఈసారి రెజిన్ ఆర్ట్ ని ట్రై చేయండి. ఇక్కడ నాకు బాగా నచ్చినవి రెజిన్ తో చేసిన రాఖీలు. ఒక్కొక్కటి చాలా యూనిక్ స్టైల్ అండి. ఇదే పాపప్ రాఖీలు. ఇవి ఓపెన్ చేస్తే మన ఫోటోలు ఉంటాయండి. ఇంకా ఇవైతే గ్లో రాఖీలు. ఇవైతే నైట్ టైం భలే గ్లో అవుతున్నాయి. ఇవే కాకుండా నేమ్ రాఖీలు, ఫ్లవర్ రాఖీలు, ఫోటో రాఖీలు, బ్లడ్ తో చేసిన రాఖీలు, 2-in-1 కీ చైన్ రాఖీలు, ఇలా చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర బ్లడ్ బ్యాంగిల్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. మీరు ఎక్కడున్నా సరే డెలివరీ అయితే చేస్తారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఆలమూరు మండలం, మోతుకూరు. ఆర్డర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి మరి.